హల్లెలూయా. దేవుడు మనల్ని ఇష్టపడాలంటే, దేవుడు మనల్ని కోరుకోవాలంటే, దేవుడికి నచ్చినట్టు మనం ఉండాలంటే మనలో ఉండకూడని కొన్ని లక్షణాలు, దేవుడు మన దగ్గర ఉండకపోయేటందుకు కారణం ఏంటంటే, దేవుడు మనతో మనం ఆహ్వానిస్తాము, ఆయన మన దగ్గర ఉండకపోయేటందుకు, దేవుడు మనల్ని చూసి అసహించుకునేందుకు కొన్ని కారణాలు ఉన్నాయి. దేవునికి ఇష్టం లేని కొన్ని పనులు, కొన్ని మన జీవితంలో ఉండుట ద్వారా దేవుడు మన దగ్గర రాలేకపోతున్నాడు. దేవుడు మనం చూసి సంతోషంగా ఉండలేకపోతున్నాడు. దేవుడు మనం చూసి ఎందుకు అసహించుకుంటాడంటే, కొన్ని దేవునికి ఇష్టము లేని మనలో ఉన్నాయి కాబట్టి దేవుడికి మనకు ఎడబాటు ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. చూద్దాము కొన్ని వాక్యం నుంచి టకటక చేసి ముగిస్తా. టైం అయితే 2 నిమిషాలు. కీర్తనలు 125 కీర్తన 4వ వచనం. 125 కీర్తన 4వ వచనం ఈ రీతిగా ఉంది. యెహోవా మంచి వారికి మేలు చేయును, యథార్థ హృదయులకు మేలు చేయును. దేవుడట యెహోవా మంచి వారికి 125 కీర్తన 4వ వచనం. యెహోవా మంచి వారికి మేలు చేయుము, యథార్థ హృదయములకు మేలు చేయుము. చూడండి, యెహోవా మంచి వారికి మేలు చేయము, యథార్థంగా ఉంటుంది. చూడండి, హృదయం అనేది యథార్థంగా ఉంటుంది. చూడండి, వారికి ఏం చేయము? మేలు చేయము. దేవునికి స్తోత్రం కలుగును గాక. 15 సామెతలు 3వ వచనం. 15 సామెత 3వ వచనం. 15 సామెత 3వ వచనంలో ఈ రీతిగా రాయబడింది. యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును. చూడండి, యెహోవా కన్నులు ప్రతి, ఇక్కడ లేదు అక్కడ లేదని కాదు, యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద నుండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును. చూడండి, దేవుని యొక్క, మనం అనుకుంటున్న దేవుడు నన్ను చూస్తలేడు, దేవుడు నన్ను చూస్తలేడని కొన్ని పొరపాట్లు మనం చేస్తూ ఉంటాం. కానీ దేవుని యొక్క కన్నులు ఎక్కడున్నాయి? దేవుని యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద, ప్రతి ఇక్కడ దేవుడు లేడు అని మనం చెప్పలేం. ప్రతి స్థలం మీద దేవుని యొక్క కన్ను దృష్టి ఉంది. హల్లెలూయా. ఉండును, చెడ్డవారిని మంచి అందరినీ దేవుడు చూస్తా ఉన్నాడు. కానీ చూస్తున్న దేవుడు మౌనంగా ఉన్నాడు. ఎందుకు? చూస్తున్నాడు, అన్ని చూస్తున్నాడు, మౌనంగా ఉన్నాడు. ఒకరోజు దేవుడి యొక్క తీర్పులోకి వచ్చినప్పుడు అప్పుడు లెక్క అడుగుతాడు. ఇప్పుడు లెక్క అడగలేకపోవచ్చు. ఇప్పుడు మౌనంగా ఉన్నాడు కాబట్టి ఒకరోజు మీరు ఎన్ని రోజులున్నా ఒకరోజు నా దగ్గరికి రావాల్సింది కాబట్టి ఆ రోజు నేను లెక్క అడుగుతాను. దేవుడు ఈరోజు మౌనంగా ఉన్నాడు. మౌనంగా ఉన్నాడు, మన ఇష్టానుసారంగా జీవించకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవునికి ఇష్టం లేని అదే సామెతలు 6వ అధ్యాయము 11వ వచనం చదువుతున్నాం. దేవునికి యెహోవాకు అసహ్యమైనవి 6 గలవు, ఆయనకు ఏయమైనవి 7 విషయాలు దేవునికి ఇష్టం లేని. 6 సామెతలు 6 16వ వచనం నుంచి మనం 19వ వచనం దాకా చదవచ్చు. 6వ కీర్తన సామెతలు 6వ అధ్యాయము 16వ వచనం. యెహోవాకు అసహ్యమైనవి 6 గలవు, 7 ఆయనకు ఏయములు. అవేవనగా అహంకార దృష్టియు, కల్లలాడు నాలుకయు, నిరపరాధులను సంపు చేతులను, దురాలోచనలు యోచించు హృదయమును, కీడు చేయుటకు త్వరపడు పరుగెత్తు పాదములు, కీడు చేయుటకు త్వరపడు పరుగెత్తు పాదములు, లేని వాటిని పలుకు అబద్ధ సాక్ష్యములు, అన్నదమ్ములలో జగులు పుట్టించు వారును. ఇక్కడ 7 దేవునికి అసహ్యమైనది. చూడండి, ఇక్కడ సామెతలు ఏమంటే 6